మరో అవినీతి అధికారి ఏసీబీ చేతికి చిక్కారు. ట్రాన్స్కో డీఈ వెంకటరమణ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ అప్డేట్స్ చూద్దాం ఈ బ్రేకింగ్ న్యూస్లో. ఆదాయానికి మించి ఆస్తున్నట్టుగా ఆరోపిస్తున్నాయి. సో ఏసీబీకి మరో అవినీతి అధికారి చిక్కారు. ట్రాన్స్కో డీఈ వెంకటరమణ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఇల్లే కాదు, ఏకంగా 14 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దట్టు అంటే ఏకకాలంలో కొత్తగూడలోని స్కైలాంచ్ టవర్స్లో ప్రస్తుతం తనిఖీలు మనం చూస్తున్నాం. ఇక తనిఖీల్లో భారీగా ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. ట్రాన్స్కో డీఈ వెంకటరమణ ఫోటో మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. తెలంగాణ ట్రాన్స్కోకి చెందిన డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఆస్తులపై ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముఖ్యంగా 14 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఫస్ట్ మనం చూస్తున్నది కొత్తగూడ నుంచి. వెంకటరమణకు చెందిన హైటెక్స్లోని మీనాక్షి స్కైలాంచ్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 14 ప్రాంతాల్లో 8 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీల వివరాల్ని ఏసీబీ పరిశీలిస్తోంది. సోదాల్లో గుర్తించిన ఆస్తులు, నగదు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. తనిఖీలు పూర్తయ్యాక అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్ని చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి, ఇంతకీ వెంకటరమణ ఎవరు, దీనికి సంబంధించి ఇప్పుడు సోదాల్లో అప్డేట్స్ ఏంటి వివరించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారుల మీద ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా వెంకటరమణ డీఈగా పనిచేస్తున్నటువంటి అతని ఇంటితో పాటు బంధువులు, స్నేహితులలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కొత్తగూడలో ఉన్నటువంటి మీనాక్షి స్కై లాంచ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. ఈ అపార్ట్మెంట్లో ట్రాన్స్కో డీఈగా పనిచేస్తున్నటువంటి వెంకటరమణ గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇతని మీద గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా 2019లో కూడా ఇతను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అతనికి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టానంతా కూడా ఇప్పుడు లెక్క పెడుతున్నటువంటి ఆ ప్రత్యేక దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మరొక వైపు ఇక్కడ ఫారెన్ లిక్కర్స్తో పాటు ఆయా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, అంతేకాకుండా ఫారెన్ వాచెస్కి సంబంధించి ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులను ఏ విధంగా కూడబెట్టారు, గతంలో 2019లో కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత మళ్ళీ ఏమాత్రం భయం లేకుండా ఇట్లాంటి ఆస్తులకు సంబంధించి ఏ విధంగా అతను మొత్తం కూడా సంపాదించారనే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం దాదాపు 10 నుంచి 15 మంది అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ సోదాలను అయితే కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఖమ్మం పాల్వంచులో అతనికి సంబంధించినటువంటి బంధువులతో పాటు మరొక వైపు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం అధికారుల సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతికి పాల్పడుతూ అక్రమంగా ఆస్తులను కూడబెడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఇతర అంశాల మీద ఫోకస్ పెట్టినటువంటి అధికారులు వాళ్ళని ఎక్కడికెక్కడ కూడా వాళ్ళ ఇళ్లలో కావచ్చు, బంధువుల ఇళ్లలో కావచ్చు పూర్తిగా కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్కో డీఈగా పనిచేస్తున్నటువంటి ఈ వెంకటరమణ గతంలో గచ్చిబౌలిలో కూడా ఏడీగా పనిచేశారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు అయితే కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం 10 చోట్ల ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి చిట్టా ఎంత ఉంది అనేది బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం అధికారులంతా కూడా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ ప్లాట్స్ని కూడబెట్టారు, ఎక్కడెక్కడ భూముల్ని కొనుగోలు చేశారు, ఇంకెక్కడ విల్లాలైనా ఉన్నాయా, అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని కూడా లెక్క తేల్చే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఒకవైపు కీలకమైనటువంటి వస్తువులతో పాటు వాటికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాము ఏదైతే ఈఎన్సీగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ చూసినా కూడా అవినీతిమయం అవుతుంది. కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఎక్కడికెక్కడ కూడా ప్రధాన పోస్టులో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రస్తుతం ఈ యొక్క సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా కొత్తగూడలో ఉన్నటువంటి డి వెంకటరమణ ఇంట్లో ఈ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎంత మేర ఇతను ఆస్తులు కూడబెట్టారు అనే విషయానికి సంబంధించి కూడా ఒక సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెల్లి రాజుతో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.
అది మనం వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక అధికారికి సంబంధించిన అక్రమాస్తులు బయటపడుతూనే ఉండడం, మనం నోరు వెళ్ళబడుతుండడం జరుగుతూనే ఉంది సాధారణంగా. ఇప్పుడు మనం ఫ్రెష్గా చూస్తున్నది కొత్తగూడెం నుంచి విజువల్స్ వస్తున్నాయి. ఏసీబీకి చిక్కారు మరో అవినీతి అధికారి. ట్రాన్స్కో డిఈన పేరు వెంకటరమణ. ఆయన ఇంట్లో కొత్తగూడెంలోని ఆయన ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఈ ఒక్క చోటే కాదు, ఏకకాలంలో ఇప్పుడు 14 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇప్పటికే చేసిన సోదాల్లో ఆదాయానికి మించి ఆస్తున్నట్టుగా గుర్తించారు. ఇంతకుముందే చూసాం, మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అంచిన సమాచారంలో మనం ఇప్పటికే ఆస్తులకు సంబంధించిన పత్రాలు దొరికాయి. అదేవిధంగా ఖరీదైన వాచులు కనిపించాయి సోదాల్లో. అలాగే విదేశీ మద్యం బాటిల్ అవి కనిపించారు. సో వాటందరికి సంబంధించి లెక్క తీస్తున్నారు, ఆధారాలు అడుగుతున్నారు. ఎస్, మనం వాచుల్ని చూస్తున్నాం బాక్సులో. చాలా ఖరీదైన వాచులు ఇవి. ఆ విదేశాల నుంచి వచ్చిన వాచులు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, మరి ఎలా కొన్నారో, కొంటే వాటికి ప్రూఫ్ ఏంటి, దీనికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఒక దగ్గరే మనం ఒక 10 వాచులు ఉండడం మనం చూస్తున్నాం. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా మన తనిఖీలో భారీగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. తెలంగాణ ట్రాన్స్కోకు చెందిన డిప్యూటీ ఇంజనీర్ అయిన ముత్యం వెంకటరమణ పేరు. ఏసీబీ సోదాలు చేస్తుంది ఈయన ఆస్తులపై. ఆఫీసులు, ఈయనకు సంబంధించిన ఇళ్ళు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో 14 చోట్ల తనిఖీలు చేస్తోంది ఏసీబీ. ఇక భారీగా ఈయన అక్రమాస్తులు కూడబట్టారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు స్టార్ట్ చేశారు. ఈ ఉదయం నుంచే సోదాలు స్టార్ట్ అయ్యాయి కూడా. వెంకటరమణకు చెందిన హైటెక్స్లోని మీనాక్షి స్కై లాంచ్ నివాసం ఇది మనం చూస్తోంది. అక్కడ లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. సోదాలు కొనసాగుతున్నాయి. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు వెంకటరమణ దగ్గర నుంచి. ఇలా 14 ప్రాంతాల్లో 8 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు కీలక పత్రాలు దొరికాయి. అండ్ ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతిదానికి సంబంధించిన ఆధారాలు అడుగుతున్నారు. ఇక సోదాల్లో గుర్తించిన ఆస్తులు, నగదు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక పూర్తిగా తనిఖీలు అయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఇటు హైదరాబాదే కాకుండా ఖమ్మం, పాల్వంచల్లో కూడా వెంకటరమణ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించింది ఏసీబీ. సో ట్రాన్స్కో డిఈగా చేస్తున్నారు వెంకటరమణ. ఈయన భారీగా ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఆరోపణలకు ఇవాళ ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నారు. మనం వీడియోలో చూస్తున్నాం కూడా క్లియర్గా. వెంకటరమణ పూర్తిగా వివరాలు అడుగుతున్నారు ఇక్కడ ఆయన ఇంట్లో. అదేవిధంగా ఈ తనిఖీల్లో ఫస్ట్ అవర్లోనే, అంటే మొదటి గంటలోనే భారీగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. సో వచ్చిన ఆరోపణలు నిజమని ప్రస్తుతం భావిస్తుంది. సో వాటన్నిటికి సంబంధించి మరి ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఇలా అవినీతి అధికారుల భాగోతాలు వరుసగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అది చూసి మనం భయపడుతున్నాం. ఎందుకంటే ఆస్తులు కొంచెం ఎక్కువగా సంపాదించారు అని అంటే అక్కడ దాకా కొంచెం ఉండేది. బట్ కాకపోతే భారీగా కొండ చిరువలు బయటపడుతున్నాయి. ఈ అధికారి ఈ పని చేస్తూ ఇంత సంపాదించారని షాక్ అవుతూ ఉన్నాం. ప్రస్తుతానికైతే వెంకటరమణ ఇంకా వివరాలు బయటకు తెలియాల్సి ఉంది. విదేశీ మద్యం బాటిల్ అంటే విదేశీ వాచ్లు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. కొన్ని కీలక పత్రాలు ఉన్నాయి, ఆధారాలు సేకరిస్తున్నారు.